హలో వెల్కమ్ టు హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ మంజుపేశ్వరి ఛానల్. నేను మీ మాలతి. ఈరోజు నేను అయ్యప్ప స్వామి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఈ చైత్ర మాసంలో మనకు 15వ తేదీ ప్రతి సంవత్సరము అయ్యప్ప స్వామి జన్మదినం అని చేసుకుంటాం కదా. అలా ఈ అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా స్వామి దర్శనానికి వెళ్ళాం మేము. మా ప్రొద్దుటూరులో అయ్యప్ప స్వామి గుడి చాలా బాగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి స్వామి జన్మదినం సందర్భంగా 18 మెట్ల పూజ కూడా చేశారు. 18 మెట్ల పూజ అనేది జరిపారనమాట. చాలా బాగా చేశారు. ఫస్ట్ మొదలుగా ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే మాకు కలిగిన ఆనందము వర్ణనాతీతం అన్నమాట. అంటే స్వామిని అలా లైట్లతో ఆ గుడిని అంతా అలా అలంకరించేశారు. మనము మధ్య తాపలలో వెక్కకూడదు, ఎందుకంటే అది ఒక పూజారులు బ్రాహ్మణులకు మాత్రమే అదృష్టము. మరియు మాల వేసిన వారికి ఆ అయ్యప్ప శబరిమలలో మాత్రమే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి గుడి కింద ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో వేరే అది ఒక స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు. పైన మాత్రము ఫస్ట్ ఫ్లోర్ అంటే పెద్ద ప్రాంగణం ఉంటుంది. ఆ ప్రాంగణంలో స్వామివారికి గాలిగోపురము అలాగే రాజగోపురము నిర్మించి ఉంటారు. అక్కడే మొదటగా వినాయక స్వామి ఉంటాడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత శ్రీ అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. అయ్యప్ప స్వామికి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారన్నమాట. ఇంకా శివుడు పార్వతులు పక్కనే అమృతలింగేశ్వరు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాల దర్శనం కూడా ఉంది. అది ఇంకొక వీడియోలో పెడతాను. ఇప్పుడు ఇక్కడ నుంచే మనము ఆ అమృతలింగేశ్వరుని పెద్దదిగా ఉండే శివుని యొక్క జటాజూటంతో కూర్చొని ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరుని దర్శించవచ్చు మనము ఈ వీడియోలో. చూడండి, ఇలాగా 18 మెట్లను ఇలా అలంకరించేశారు దీపాలతో. ఆ జాకెట్లు పెట్టి అక్కడ పూల గుత్తులతో ఆ పాదాలన్నీ తాపలన్నింటినీ అలంకరించేశారు, మెట్లను అన్నింటినీ. ఇలా కొంతమంది అదే పనిగా పూజకి వాళ్ళు టికెట్ తీసుకొని పూజ చేయించారు. ఇంకా మేము రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి అలా మేము చూస్తూ కూర్చోమన్నారు పూజారి గారు. ఇలా లైట్లన్నీ ఆపేసి 18 మెట్లకి ఇంకా మెట్టుకి ఆయన పూజ దీపాలు వెలిగిస్తూ వెళ్తున్నాడు అనమాట. అప్పుడు స్వామివారికి అక్కడుండే భక్తులు 18 మెట్ల పడిసాంగు పాడారనమాట. ఒక్కటవ మెట్టు శరణమనయ్యప్ప స్వామి పునయ్యప్ప శరణ పునయ్యప్ప అనేసి వారితో, అంటే వాళ్ళు తమిళ్లో పాడారు, మాకు తెలుగులో వచ్చు కాబట్టి తెలుగులో మా వంతు మేము పాడామన్నమాట. చాలా చాలా బాగా చేశారు. అంటే ఈ రోజున మేము ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేనైతే అయ్యప్పని అందరూ అయ్యా అప్ప అని పిలుస్తారు, నేను 3 పేర్లుగా పిలుచుకుంటాను నా స్వామిని. ఎందుకంటే నేను నా 16వ ఏట నుంచే ఆ అయ్యప్ప స్వామి మా ఇంటికి వచ్చాడనమాట. మా ఇంట్లో నా తోడబుట్టినవాడు మాల వేసుకొని ఆయన సేవలో భాగంగా ఉన్నాడు. కానీ అది అంతే అలాగ జరుగుతుంది. అప్పటి నుంచి నేను ఆ అయ్యప్పని, నాకు ఏ బాధ కలిగినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను ఆ అయ్యప్పకే చెప్పుకుంటాను. అందుకనేసి ఆయన్ని అయ్యప్పతో కాకుండా అన్నయ్యప్ప అని పిలుచుకుంటాను నేను. అంటే ఏ కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళానంటే నాకు తీరుతుందన్నమాట. అదే మన సొంత అన్నదమ్ముల దగ్గరికి, అక్కచెల్లెల దగ్గరికి వెళ్తే మనకు ఎలాంటి మనకి ఏమీ చెయ్యరు. కాకపోగా మనకి ఇంకా సూటిపోటి మాటలు, అలాగే ఇంకా మనం చులకన భావంతో చూస్తారు, ఎత్తిపొడుపు మాటలతో. ఎందుకు అలా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి? మనకు మనుషులు కాదు ముఖ్యము, భగవంతుడికి చెప్పుకుంటేనే కదా అన్నీ తీరుతాయనేది నా మనసు ఎప్పుడూ చెప్తుంటుంది. అందుకే నేను ఎప్పుడూ నాకు బంధువులుగా ఉండేది ఆ పరమేశ్వరులు, ఆ భగవంతులే అన్నమాట. అందుకే నాకు అమ్మ, తల్లి, తండ్రి అన్నీ వాళ్ళనే అనుకుంటాను.
నాకు ఏదైనా విలువైన సమయం దొరికిందంటే ఆ అత్యంత విలువైన సమయాన్ని దైవ సన్నిధిలో గడుపుకుంటాము. దానికి తగ్గట్టుగా నా భర్త సహకారం చాలా ఉంటుందన్నమాట. ఇలా మెట్ల పూజ స్వామి 18 మెట్ల పైన ఒక్కొక్క మెట్టుకి హారతినిచ్చుకుంటూ అలా దశహారతులు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క మెట్టుకి అలా ఆయన హారతి ఇచ్చుకుంటూ 18 మెట్లు ఎక్కేశాడు. ఇలా మా మెట్ల పూజ జరిగిన తర్వాత స్వామివారు మొత్తానికి ఇప్పుడు మనకు దశహారతులు ఇస్తున్నారు చూడండి. చాలా బాగా చేశారన్నమాట. ఇలా పైకి వెళ్ళిన తర్వాత పై భాగాన ఇది కింద భాగంలో ఉండే 18 మెట్లు, ఇది పై భాగాన స్వామి దర్శనం చూడండి ఎంత బాగున్నారో. స్వామి అలా శబరిమలలో కూర్చున్నట్లే ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్